మా మార్గం జ్ఞానపథం, మాది చైతన్య జనగలం. కలముంది, బలముంది, నిజాలు చెప్పే దమ్ముంది. కాలంతో పోటీ పడతాం, వాస్తవాలను ఆవిష్కరిస్తాం. జనమెంటే నడుస్తాం, సమస్యల్ని ఛేదిస్తాం. ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పుట్టపర్తిలో కొత్తగా పొలిటికల్ ప్రకంపనలు రేగుతున్నాయా? లోకల్ వైసీపీ నాయకులు షేక్ అవుతున్నారా? ఎప్పుడు ఏ అధికారి వచ్చి తలుపు తడతారోనని కంగారు పడుతున్నారా? ఎందుకంత కంగారు? పుట్టపర్తి మున్సిపాలిటీ కేంద్రంగా ఏం జరుగుతుంది? పాలక వర్గంపై ఉన్న గోల్మాల్ ఆరోపణలేంటి? శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు రాజకీయ నాయకులు అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయట. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. పనులు జరగకుండానే బిల్లులు స్వాహా చేయడం, చివరికి చెత్తబుట్టలు పంపిణీ చేయకుండానే ఆ పేరుతో డబ్బు నొక్కేయడం, తిరగకుండా ఆగిపోయిన చెత్త వాహనాలకు సైతం డీజిల్ బిల్లులు వసూలు చేసుకోవడం లాంటి చిన్నేలు చాలానే జరిగాయట. ఇలాంటి వివిధ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కొందరు. ఈ ఫిర్యాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అందినా నాడు అధికార బలంతో ఫైల్ను తొక్కిపెట్టారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కూటమి సర్కార్ బాధ్యతలు చేపట్టడంతో నాడు ఫిర్యాదు చేసిన కౌన్సిల్ సభ్యులు మరోసారి ఆ ఎపిసోడ్ ని తెర మీదకి తెచ్చినట్టు తెలిసిందే. మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కోరారట. దీంతో వాళ్ళు అలా అడగడం, అందుకోసమే కదా మేము ఎదురు చూస్తుంది అన్నట్టుగా అధికారులు తనిఖీలు నిర్వహించడం చకాచకా మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు కలిసి పెద్ద ఎత్తున నిధులు కొల్లగొట్టినట్టు ప్రధానంగా ఆరోపణలున్నాయి. కోట్ల రూపాయల మున్సిపల్ నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసిందే. ప్రస్తుతం విజిలెన్స్ తనిఖీలతో పాలక వర్గంలో ఉన్నవారు బెంబెలెత్తిపోతున్నారట. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలించి కీలకమైన వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని వెనుక రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. కానీ విజిలెన్స్ అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు. ఉన్న సమాచారం ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తనిఖీలు నిర్వహిస్తున్నామని అంటున్నారట. అసలు ఈ తనిఖీలను నిధుల స్వాహా వరకే ఉంటాయంటే ప్రస్తుతం పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. పుట్టపర్తి జిల్లా కావడంతో ఇక్కడ భూముల విలువ భారీగా పెరిగింది. మున్సిపాలిటీ పరిధిలో సామాన్యుడు భూములు, ఇల్లు కొనలేని పరిస్థితి. ఇలాంటి చోట్ల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు భారీగా ఇచ్చారని, ఇందులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు కబ్జా అయ్యాయని కూడా చాలా మంది చెబుతున్నారు. ఇలా రకరకాలుగా గత 5 ఏళ్ల అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాలక వర్గం మొత్తం వైసీపీ చేతిలోనే ఉన్న తనిఖీల్లో పలు కీలకమైన రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి ఆధారంగా ప్రజా ప్రతినిధులు అధికారుల అక్రమాల గుట్టు విప్పేందుకు రంగం సిద్ధమైందన్నది లోకల్ వాయిస్. వైసీపీ ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా స్థానిక ప్రజా ప్రతినిధులు భూదందాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విజిలెన్స్ ఎంక్వైరీ ఎవరి మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళన వ్యక్తమవుతుందట పుట్టపర్తి వైసీపీ నేతల్లో.